హాయ్ ఎవ్రీవన్. ఇప్పుడు మనం చైనాలో ఉన్నాము. అయితే నేను ఇక్కడికి రాకముందుకు తెలుసుకున్నది ఏంటంటే, చైనా వాళ్ళు పాములు, కప్పలు, బల్లులు, తేళ్ళు ఇలా పురుగులు అన్నీ తింటారు అని అంటారు కదా! ఆ వీడియోస్ కూడా చూశాను. అలా ఏమైనా ఉంటాయేమో చూద్దాము అని చెప్పేసి హోటల్‌లో అడిగి చూసామన్నమాట. ఇక్కడ నియర్‌లో ఒక ఏరియా పేరు చెప్తే మేము వెళ్ళాము. అక్కడ వెతుకుతూ ఉన్నామన్నమాట. ఇక్కడ వాళ్ళ ట్రెడిషనల్ వంటలు ఉంటాయి కదా! ఇవి బ్రేక్‌ఫాస్ట్ లాగన్నమాట. వీళ్ళ ట్రెడిషన్‌లో ఉండే వంటలన్నమాట. ఇవి చూద్దాము, తిందాము అని చెప్పేసి ఓపెన్ చేయమని అడిగాము. అడగగానే షాప్‌లోకి రమ్మని చెప్పేసి మొత్తం వీడియో తీసుకో అని చెప్పేసి చెప్పాడనమాట. ఇక ఇదే సందని చెప్పేసి మనం కూడా దూరిపోయాము. మొత్తం షాప్‌లోకెళ్ళిపోయి ఇదే నా షాపు అన్నట్టుగా, నేనే షాప్ ఓనర్‌గా అన్నట్టుగా లోపలికెళ్ళేసి మొత్తం ఎక్స్‌ప్లోర్ చేశాననమాట. అవి ఎలా చేస్తారు? దాని లోపల ఫిల్లింగ్ ఏంటి? ఇవి ఎలా ఉడకబెడతారు? అన్ని విషయాలు అడిగామనమాట. అయితే ఇవి మనకు కనిపిస్తున్నాయి చూసారా? ఒక్కొక్కటి ఒక్కో రకంగా. ఇవన్నీ హెల్తీ ఫుడ్స్ అంటండి. అది ఎక్కడ ఏది బేకింగ్ చేయడం గానీ, ఆయిల్ వేయడం గానీ, ఉప్పు కారాలు గానీ, లేదంటే ఆయిల్‌లో డీప్ ఫ్రైయింగ్ చేయడం గానీ ఏది లేదనమాట. అక్కడ ఆయిల్ అనేది యూజ్ చేయలేదు. ఈ వెదురు బుట్టల్లాగా కనపడుతున్నాయి చూసారు గదా! వాటిల్లో దాంట్లో ఆహ్, కింద వాటర్ పెట్టేసి బాయిల్ చేసి ఉడకబెడుతున్నారనమాట. ఇవన్నీ హాట్ బాక్సులు లాంటివి. ఇక్కడ ట్రెడిషనల్ వంటలు మొత్తం ఇలానే ఉంటాయన్నమాట. ఇలాంటి వెదురు బుట్టల్లోనే చేస్తూ ఉంటారు. చూడడానికైతే యమ్మీ యమ్మీగా అనిపిస్తాయన్నమాట. తినాలి అన్నట్టుగా అనిపిస్తాయి. కానీ మనం తినలేము. మనం తినే ఫుడ్‌కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. వీళ్ళు మాత్రం చాలా ఇష్టంగా, చాలా హ్యాపీగా తినేస్తారనమాట. వాళ్ళని చూస్తే మనం గూడా అంత టేస్టీగా ఉందని నోట్లో పెట్టుకుంటే అస్సలు తినలేమనమాట. మనకలా టేస్ట్ బడ్స్ అలా అలవాటయిపోయి ఉన్నాయి మన ఫుడ్‌కి. ఎళ్ళిన 3, 4 డేస్ దాకా అసలు ఏమి తినక బాగా వీక్ అయిపోయాను. తర్వాత తర్వాత చిన్న చిన్నగా మన ఇండియన్ ఫుడ్‌ని ఎక్స్‌ప్లోర్ చేస్తూ కొద్దిగా వాళ్ళతోటి కొంతమందికి యూట్యూబ్ వీడియోస్ చూపించి మరి నేను మన ఫుడ్ నేను ప్రిపేర్ చేపించుకొని మరీ తిన్నాను. అలా గూడా వాళ్ళు బాగానే హెల్ప్ చేశారనమాట. అయితే ఈ ఫుడ్ వీళ్ళు దీంట్లో ఏం మిక్స్ చేస్తున్నారు అని చెప్పేసి అడిగితే ఇది చూపిచ్చారు. ఇది స్టఫింగ్ ఉంది చూసారు గదా! ఇదంతా ఏమనుకుంటున్నారు? పిగ్, పోర్క్ అనమాట. పోర్క్ మాంసం ఉంటుంది గదా! అదంతా మెష్ చేసేసి దాంట్లో స్వీట్ కార్న్ వేశారు. అది బీఫ్‌కి సంబంధించిన మీట్ ఇవన్నీ మిక్స్ చేసేసి ఇప్పుడు మనకు కనిపిస్తున్నాయి చూసారు గదా! ఈ వీటిలో లోపల స్టఫ్ పెట్టారనమాట. మన సమోసాలు, మోమోస్‌లో ఆలు ఇవి పెట్టుకుంటాం గదా! అలా. ఈ ఎగ్స్ చూసారు గదా! ఇక్కడ ఎగ్స్ బాతుగుడ్లు, క్వేల్ ఉంటుంది గదా! క్వేల్ అంటే కౌజు పిట్టలు. వాటి గుడ్లు ఇవి యూజ్ చేస్తున్నారు ఎక్కువగా. పక్షి గుడ్లుంటాయి గదా! పిట్ట గుడ్లు అవి బ్లాక్ మచ్చలుంటాయన్నమాట చిన్న గుడ్ల మీద. అవి ఇక్కడికి రాగానే చూసినప్పుడు వాటిని నేను పాము గుడ్లో, లేదా టార్టాయిస్ గుడ్లో అనుకోని వాటికి సంబంధించిన ఏ రెసిపీస్ ఉన్నా నేను తినలేదు. తర్వాత తెలిసిందనమాట అవి మనం తినొచ్చు. మన కోడిగుడ్లు లాంటివి అని. నేను చాలా మిస్ అయ్యాను. చాలా బాగుండేదనమాట అవి గూడా. ఇక్కడ వెజిటబుల్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ మన ఇండియాలో ఏవైతే ఉంటాయో వెజిటబుల్స్ అవే ఉన్నాయండి. కాపోతే ఇక్కడ వాతావరణానికి తగ్గట్టుగా అక్కడ కొద్దిగా కొన్ని కూరగాయలేంటంటే పెద్దగా ఉన్నాయన్నమాట సైజెస్. మనం ఎలా కూరగాయలు వండుకుంటామో వీళ్ళు గూడా వండుకుంటున్నారు. మన రైస్ గూడా తింటున్నారు వీళ్ళు. ఇక్కడ ఒక డ్రై ఫ్రూట్ షాప్ ఉంటే వచ్చామన్నమాట. అన్ని డ్రైడ్ ఐటెమ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. అంటే ఎండు చేపలనుకోండి, ఇంకా సీడ్స్ గానివ్వండి, డ్రై ఫ్లవర్స్ గానివ్వండి, అలాంటి షాప్ అనమాట. అన్నీ ఉన్నాయి. రకరకాలున్నాయన్నమాట. ఇవి బాగా వాడతారంట. ఇవన్నీ సలాడ్స్‌లో గానీ, సూప్స్‌లో గానీ కూడా యూజ్ చేస్తారంట. ఇంకా మేమొచ్చిన పర్పస్ ఏంటంటే, అసలైన పర్పస్ ఏంటంటే, ఇక్కడ పాములు, జెర్రులు ఇవన్నీ లైవ్ మార్కెట్ అంటే అవన్నీ అమ్ముతారేమో అని జెప్పేసేసి వెతుకుతూ ఉన్నామనమాట. అక్కడ ఫోటోస్ చూపించాము. చూపించి ఇవన్నీ ఇక్కడ ఉంటాయా అని అడిగామనమాట. అంటే లేదు ఇక్కడ అమ్మరు అని చెప్పారనమాట. అయితే ఎక్కడ అమ్ముతారు అనంటే, ఇవి కొన్ని ప్లేసెస్‌లో చైనాలో కొన్ని ప్లేసెస్‌లో దొరుకుతాయి. అవి గూడా కొన్ని తెగలకు సంబంధించిన వాళ్ళు మాత్రమే తింటారు. అందరూ తినరు. అది గూడా మెడిసిన్స్ పర్పస్ అన్నమాట. అంటే దాంట్లో కొన్ని విషంలో గూడా మెడిసిన్ ఉంటుందన్నమాట. వాళ్ళ ట్రెడిషన్ ప్రకారం. వాళ్ళు ఆ విధంగా ఫుడ్‌ని తీసుకుంటారంట. అంతేగాని ప్రతి ఒక్కళ్ళు పాములు, జెర్రులు, కప్పలు తినడం అనేది లేదన్నమాట. కొంతమందేంటంటే వాళ్ళ ఆచారం ప్రకారము ఆహ్, ఇట్లా విషం పదార్థాలు అలాంటివి గూడా తిని అరిగించుకునే శక్తిని పెంచుకుంటే మనకెటువంటి రోగాలు రావు. ఇమ్యూనిటీ పెంచుకొని ప్రతిదాన్ని మనము ఫేస్ చేయగలుగుతాము అనే నమ్మకంతోటి కొంతమంది ఉంటారంట. వాళ్ళు ఆ విషయాన్ని తీసేసి
వాటిని డిఫరెంట్ రెసిపీస్ చేసుకొని తింటూ ఉంటారనమాట. అది కూడా కొన్ని ఏరియాస్‌లో మాత్రమే ఉంటాయంట. అవి ఎక్కడ అని అడిగి సెర్చ్ చేస్తే అవి చాలా దూరంలో ఉంది. అది కూడా ఓన్లీ సండే రోజే పెడతారంట. ఎప్పుడు పెట్టరంట. అయితే మన వాళ్ళు చాలామంది అలాంటి ప్లేసెస్‌కెళ్ళి ఆ వీడియోస్ తీసుకొని పెట్టుంటారు. అవి వైరల్ అయ్యి ఉంటాయి. అది చూసి మనం చైనా వాళ్ళందరూ అలానే తింటారు, వీళ్ళు అదే తిని బతుకుతారని చెప్పేసి తప్పుగా అజంప్షన్ చేసుకున్నామనమాట. అందులో గూడా ఒక ఉందనమాట. వాళ్ళ ట్రెడిషన్ సంబంధించి ఏదో ఉంది. అయితే ఇక్కడ ఎక్కువగా ఏంటంటే బీఫ్, పోర్క్ తింటున్నారండి. అది మాత్రం ఎక్కడైనా ఉంటుందనమాట. ప్రతి చోట ఉంటుంది. అది చూస్తే మనకు కొంచెం వింతగా అనిపిస్తుంది. సీ ఫుడ్ అనుకోండి, సీ ఫుడ్ అయితే మనం జనరల్‌గా చూస్తూనే ఉంటాము. మనకు కోస్టల్ ఏరియాస్‌లో గూడా అన్ని రకాల సీ ఫుడ్ తింటాం గదా! ఇక్కడేంటంటే ఎక్కడ పడితే అక్కడ అన్నీ దొరుకుతాయన్నమాట. ఈ గుడ్లు చూసారు గదా! ఆ గుడ్లు గూడా నిప్పుకోడులు, ఇంకా బాతు ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ బర్డ్స్ అన్నమాట. అన్ని బర్డ్స్‌కి సంబంధించిన గుడ్లు వీళ్ళు తింటున్నారనమాట. అన్నీ ఏదైనా గాని ప్రోటీన్ మంచి హెల్తీ ఫుడ్డే తింటున్నారు. అంటే హెల్తీ ఫుడ్ అనగానే ఏదో హెల్తీ ఫుడ్ అంటే ఎక్కడి నుంచో కాదండి. ఇప్పుడు మనము ఫ్రోజన్ చేసిన ఫుడ్‌ని, ఎప్పుడో నెలల కిందట దాసిపెట్టిన ఫుడ్‌ని తిని ఇదే మంచి ఫుడ్ అని చెప్పేసి అనుకుంటాం గదా! దానికంటే గూడా ఇలాంటి ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు గదా! ఇవేంటో గూడా తెలియదు. ఈ ఫుడ్‌ని వాళ్ళు ఫ్రెష్‌గా తీసేసుకొని వాటర్‌లో ఉడకబెట్టుకొని ఆయిల్ లేకుండా, మసాలాలు లేకుండా, ఆర్టిఫిషియల్ కలర్స్ లేకుండా, రకరకాల సాసులు లేకుండా, ఏవి లేకుండా వాళ్ళలా ఉడికించుకొని వేడి వేడి ఆహారం తింటూ ఉన్నారనమాట. కాబట్టి వాళ్ళంత ఆరోగ్యంగా ఉన్నారు. ఎవ్వరికీ ఒక పొట్టలంటూ లెవ్వండి. హెవీగా పర్సనాలిటీస్ ఎవ్వరూ లేరు. వాళ్ళకి ఇంకా అందరూ ఒకటే కలర్ ఉన్నారు. ఒకటే పర్సనాలిటీ మెయింటైన్ చేస్తున్నారు. వెయిట్ మాత్రం ఎవ్వరు లావు అనేదే లేదనమాట. అలా వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ వాళ్ళకున్నాయన్నమాట. ఇంకా ఈ బీఫ్, పోర్క్ ఇలాంటివైతే మన ఇండియాలో గూడా ఉన్నాయి. ఇండియాలో ఏంటంటే హైదరాబాద్‌లో గూడా ఉంది. ఎక్కడైనా ఉంటాయన్నమాట. అది కామన్. మనం మనం వాటిని హైలైట్ చేసి చూడాల్సినంత అవసరం ఏమీ లేదు. తినేవాళ్ళు తింటారు, తినని వాళ్ళు తినరనమాట. ఇంకా మన దగ్గర కుక్కల గురించి గూడా చాలా వరకు న్యూస్‌లో చూసే ఉంటాము. కుక్క బిర్యానీలు గూడా వండిన సందర్భాలున్నాయి హైదరాబాద్‌లో. మేక మాంసం అని జెప్పేసి. అలాంటివి గూడా జరిగాయన్నమాట. అలాంటివి ఇక్కడ జరగడానికి ఛాన్స్ లేదు. ఒకవేళ కుక్కనమ్మితే కుక్క బిర్యానీ అని చెప్పేసి అమ్ముతారనమాట. అలా ఉంటుంది. ఆహ్, అదండి. ఇక్కడ మనం కంపేర్ జేసుకోవడానికి ఏమీ లేదు. వాళ్ళ ఫుడ్ బాలేదని వాళ్ళలా తింటారు అని వాళ్ళని అది చేయడానికి ఏం లేదు. మనము గొప్పగా తింటున్నామని చెప్పుకోవడానికి గూడా ఏం లేదనమాట. ఒకళ్ళనొకళ్ళు కంపేర్ జేసుకోవాల్సిన అవసరం అసలెక్కడా లేదు. ఎవరి ఫుడ్ హ్యాబిట్స్ వాళ్ళయే. వాళ్ళ వాతావరణం తగ్గట్టు వాళ్ళు తింటారు. మన వాతావరణం తగ్గట్టు మనం తింటాము. మనకు అందుబాటులో ఉన్న దాని ప్రకారం మనం తింటుంటామనమాట. మనం తినేదాన్ని హ్యాపీగా అది మంచి ఫుడ్ అనుకోని భావించి తింటే మాత్రం అది మంచిగానే ఉంటుంది. ఏదో ఆలోచనలు పెట్టుకొని తింటే అది గూడా విషంలాగా అయిపోతుందనమాట. కాబట్టి ఈరోజేంటంటే ఎంత జూసినా మాకు ఆశ చావట్లేదనమాట. ఇలాంటివన్నీ జూస్తున్నప్పుడు ఇంకా పాములు గనిపిస్తాయేమో, అట్‌లీస్ట్ పురుగులైనా గనిపిస్తాయేమో అని జెప్పేసి వెతుకుతూనే ఉన్నాము. కానీ ఎక్కడా దొరకలేదనమాట. ఫైనల్లీ మేము గూడా అదే అనుకున్నాము. ఈ దేశం గాని దేశమొచ్చి లైవ్ మార్కెట్‌కెళ్ళి అలాంటి ప్లేసెస్‌కి, కపిలాలు ఇలాంటి ప్లేసెస్‌కెళ్ళి లేనిపోని ఇన్ఫెక్షన్స్ ఇలాంటివొచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మనకిలాంటివి వద్దులే అని జెప్పేసి అప్పుడు గూడా అనుకున్నాము. అయితే ఈ ఫిష్ మార్కెట్ ఏదైతే ఉందో ఇవన్నీ జనరల్‌గా ఎక్కడైనా ఉంటాయన్నమాట. ఇలాంటి నత్తగుల్లలు ఇవి ఉంటాయి గదా! క్రాబ్స్ ఇవన్నీ గూడా మన జనరల్‌గా రొయ్యలు మనం గూడా తింటూ ఉంటాం గదా! సేమ్ అదే ఫుడ్ అన్నమాట ఇక్కడ గూడా ఉంది. కాకపోతే ఇక్కడ మనం ఇండియన్స్ రాగానే ఇమ్మీడియేట్‌లీ వాళ్ళ ఫుడ్‌ని మనం తీసుకోలేమనమాట. మనకు కారము, మంచి ఉప్పు, మసాలాలు ఇలాంటివన్నీ బాగా అలవాటు గదా! ఆ ఫుడ్‌ని చాలా మిస్ అవుతాం. అందు గురించి మన ఇండియన్స్ ఎవరైనా వస్తే మాత్రము పికిల్స్ తెచ్చుకోండి. నాన్ వెజ్ పికిల్స్ అయినా, వెజ్ పికిల్స్ అయినా. బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఇన్‌స్టాంట్ ఫుడ్ మిక్సెస్ ఉంటాయండి. ఈ మార్వాడీస్ వాళ్ళందరూ అవే తెచ్చుకొని హాట్ వాటర్‌కి హీటర్స్ ఇస్తారు గదా! కెటిల్ ఇస్తారు గదా! ఆ వాటర్ ఏసేసుకొని వాళ్ళు ఇన్‌స్టాంట్ మిక్సెస్ చేసుకొని తింటున్నారనమాట. మా పక్క రూమ్‌లో ఉన్నారు. వాళ్ళు అలానే అన్నమాట. 10 డేస్‌కి సామాను తెచ్చేసుకున్నారు. ఎలా అంటే పోహ ఉందండి. ఇన్‌స్టాంట్ పోహ అంట. హాట్ వాటర్ చేసేసుకున్నారు. దాంట్లో తడుపుకున్నారు, తినేస్తూ ఉన్నారు. మనం గూడా తింటాం. కానీ అది స్నాక్స్ లాగా ఫీల్ అవుతామనమాట. అది లంచ్ లాగా ఫీల్ అవ్వము మనం. వాళ్ళు అదే తినేస్తున్నారు. అలా హ్యాపీగా వాళ్ళు డేస్ గడిపేస్తున్నారనమాట. అన్నీ ఇన్‌స్టాంట్ చేసేసుకోవడం, తినడం, వెళ్ళిపోవడం. ఇంకా పక్కనైతే మా పక్క రూమ్‌లో ఆఫ్ఘనిస్తాన్ ఇటువైపు బంగ్లాదేశ్, ముందుల పాకిస్తాను, అటువైపు ఇండియా, ఇటువైపు చైనా ఇలా ఉన్నారనమాట. మన భారతదేశం చుట్టూ ఎలా ఉంటాయి మన కంట్రీస్ అలా ఉన్నారు. వాళ్ళైతే ఏకంగా రైస్ కుక్కర్‌లు తెచ్చుకొని వండుకుంటూ ఉన్నారనమాట. ఇక్కడ ఫుడ్ తినలేక. మేమైతే ఎక్స్‌పెరిమెంట్స్ అన్నీ చేస్తూ ఏదో రకంగా తినేస్తూనే ఉన్నాము. అయితే ఇక్కడ తాబేళ్ళు,
ఇలా డిఫరెంట్ డిఫరెంట్‌వి గూడా అమ్ముతున్నారు. అవి గూడా తీసుకెళ్ళి తింటున్నారు. అయితే ఓవరాల్‌గా చెప్పేదేంటి అంటే, ఒకళ్ళనొకళ్ళు కంపేర్ చేసుకోవడము, వాళ్ళు ఇలా, వీళ్ళిలా, చైనీస్ ఇది చేస్తారు, అది చేస్తారు, ఇలా అని మనం ఒక జడ్జ్‌మెంట్ ఇవ్వలేమండి. ఎందుకంటే మన దేశంలో గూడా డిఫరెంట్ డిఫరెంట్ కమ్యూనిటీస్, డిఫరెంట్ తెగలు వాళ్ళు గూడా ఏమేమో తింటూ ఉంటారు. మనం పట్టించుకోం గదా! మనదేంటో మనం చేసుకుంటూ ఎళ్ళిపోవడం బెస్ట్ అనిపిచ్చింది నాకనమాట. ఈ దేశం అనేది చాలా పెద్ద దేశం చైనా దేశం. ఏదో ఒక దగ్గర జరిగిన సంఘటన మనం హైలైట్ చేసుకొని, ఒక దాన్ని జడ్జ్‌మెంట్ ఇవ్వడం అనేది ఒకటి కరెక్ట్ కాదని నాకనిపిచ్చింది. థాయిలాండ్‌లో అయితే ఇంకా ఎక్కువ కనిపిచ్చాయండి. చైనా కంటే థాయిలాండ్‌లోనే ఇంకెక్కువగా ఈ పురుగులు ఇవన్నీ తినడం కనిపిచ్చిందనమాట. ఆహ్, కాబట్టి ఓవరాల్‌గా విషయం ఏంటంటే, వాళ్ళు తినే ఫుడ్ ఏదైతే మనం బల్లులు, తేళ్ళు అనుకుంటున్నామో, అవి వాళ్ళ ట్రెడిషనల్ హెల్త్ బెనిఫిట్స్ కోసం తినే కొద్ది మంది కమ్యూనిటీ వాళ్ళు తినే ఫుడ్ అనమాట. ఇక ఇప్పటినుంచి మన ఛానల్‌లో మంచి కంటెంట్ తీసుకొస్తున్నాను. మంచి బిజినెస్ రిలేటెడ్‌గా హోల్‌సేల్ మార్కెట్స్‌ని ఎక్స్‌ప్లోర్ చేయడం, మ్యానుఫ్యాక్చరర్స్ డీటెయిల్స్ ఎక్స్‌ప్లోర్ చేయడం గురించి, మనం గ్రో అయ్యే విధంగా, ఇలాంటి అవసరం లేని విషయాలు, పక్క విషయాలు, పక్కనోళ్ళ విషయాలు గాకుండా, మనం గ్రో అయ్యే విధంగా ఉండే విషయాల గురించి చర్చిస్తూ చాలా వీడియోస్ చేశాను. అన్నీ చూడాలి అంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. చాలా యూజ్‌ఫుల్ కంటెంట్ ఉంటుంది. థాంక్ యూ. థాంక్ యూ ఫర్ వాచింగ్. థాంక్ యూ.